నమస్తే. భగవద్గీతలో 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో 19వ శ్లోకం. అనాది మధ్యాంతమనంత వీర్యం అనంత బాహుం శశి సూర్య నేత్రం పశ్యామి త్వాం దీప్త హుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. ఇప్పటిదాకా అర్జునుడు తను ఏ రకంగా అనుభూతి చెందాడో స్వామి యొక్క విశ్వరూపాన్ని చూసి అది చెప్తూ వచ్చాడు. ఇప్పుడు అంటున్నాడు అనాది మధ్యాంతమనంత వీర్యం. సో ఓ దేవా, నాకు ఇందాక కూడా చెప్పాడు, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు, నాకు నీ యొక్క ఆది మధ్యము అనంతము నేను చూడలేకపోతున్నాను. పైగా నీ అనంత వీర్యం, నీ యొక్క ఇన్ఫైనైట్ సామర్థ్యం నాకు కనిపిస్తోంది ఈ రూపం చూస్తుంటే. తర్వాత అనంత బాహుం శశి సూర్య నేత్రం, నీ చాలా అనేకమైన చేతులతో నువ్వు కనిపిస్తున్నావు, చేతులు షోల్డర్స్ అట్లా నువ్వు కనిపిస్తున్నావు. తర్వాత శశి సూర్య నేత్రం, సూర్య చంద్రులని నీ కళ్ళగా కలిగి ఉన్నావు. పశ్యామి త్వాం దీప్త హుతాశవక్త్రం, అనేక చాలా చాలా నోళ్లతో నువ్వు కనిపిస్తున్నావు. ఆ అగ్ని జ్వాలలు నీ నోళ్ల నుంచి వస్తున్నట్టుగా నాకు కనిపిస్తోంది. సో పశ్యామి త్వాం దీప్త హుతాశ వక్త్రం, సో నీ వక్త్రాల నుండి అంటే నీ అనేకమైన నోళ్ల నుంచి అగ్ని జ్వాలలు బయటికి వస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. స్వతేజసా విశ్వమిదం తపంతం, సో నీ తేజస్సుతో, నీ ఎఫెల్జెన్స్ తో, నీ రేడియన్స్ తో ఈ మొత్తం విశ్వాన్ని నువ్వు కాల్చేస్తున్నావా అన్నట్టుగా నాకు నువ్వు కనిపిస్తున్నావు అని అర్జునుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఎట్లా చూస్తున్నాడో ఆ విశ్వరూపాన్ని. సో ఇక్కడి నుంచి నెక్స్ట్ 7 శ్లోకాలలో ఆ విశ్వరూపంలో అర్జునుడు ఏ రకంగా ఫీల్ అవుతాడో, అంటే కొంచెం ఒక రకమైన ఉగ్ర రూపాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఇక్కడి నుంచి 19th నుంచి నెక్స్ట్ ఫ్యూ శ్లోకాస్ అవి మనం చూద్దాము. క్లీం కృష్ణాయ నమః.